బాలీవుడ్ ను ఒకప్పుడు ఊపిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టార్ హీరోల హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా బాలీవుడ్ కి గుడ్ బై చెప్పి హాలీవుడ్ లో సందడి చేస్తోంది. పాప్ స్టార్ నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ద స్కై ఇస్ పింక్, ద వైట్ టైగర్ సినిమాల తర్వాత బాలీవుడ్ లో నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ హాలీవుడ్ లో క్వాంటికో, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్ లతో పాటు యాక్షన్ సినిమాల్లో మెరిసి యాక్షన్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా యాక్షన్ జోనర్ లోనే కావడంతో ప్రియాంక హాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. హాలీవుడ్ లో యాక్షన్ హీరోయిన్ గా స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఇప్పుడు మళ్ళీ ఇండియన్ సినిమాపై ఫోకస్ పెట్టింది. అలాంటి సమయంలో ఆమెకు లభించిన బంపర్ ఆఫర్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29. ఈ సినిమా కథ వినగానే ప్రియాంక ఫిదా అయిపోయిందట. ఇలాంటి గ్రాండ్ రీ ఎంట్రీ కోసమే ఎదురు చూశాను అని ఆమె ఉత్సాహంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. టెస్ట్ షూట్ల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ లో ఆమె ప్రొఫెషనలిజం యూనిట్ ను ఆకట్టుకుంది. షూటింగ్ స్టార్ట్ అయితే చాలు లండన్ నుంచి ఇండియాకు జెట్ స్పీడ్ లో ల్యాండ్ అవుతోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. రాజమౌళి మార్క్ గ్లోబల్ విజన్ తో ప్రియాంక పాత్రకు భారీ ఇంపార్టెన్స్ ఉందని టాక్. ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు కీలకం కానుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఆమె కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తోంది. క్రిష్ 4 సీక్వెల్ లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులతో ప్రియాంక ఇండియన్ సినిమాలో మళ్లీ సంచలనం సృష్టించడం ఖాయం. హాలీవుడ్ లో యాక్షన్ హీరోయిన్ గా ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీతో ప్రియాంక చోప్రా మళ్లీ తన స్టార్డమ్ ను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. SSMB 29, క్రిష్ 4 లాంటి బిగ్ టికెట్ సినిమాలతో ఆమె ఏ స్థాయిలో మెరుస్తుందో చూడాలి. ఈ కమ్ బ్యాక్ ఆమె కెరియర్ లో మరో మైలురాయి అవుతుందా? వేచి చూద్దాం.